ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో జరుగుతున్న యమునా పుష్కరాలకు వచ్చిన భక్తులకు నిత్య అన్నదాన సమాజం ద్వారకా తిరుమల చైర్మన్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె నుంచి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ మునుగోపాల కృష్ణ, వారి సత్యమణి ధనలక్ష్మిలు హాజరై సహాయ సహకారాలను అందిస్తున్నారు. వచ్చిన యాత్రికులకి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. ఇది 13వ పుష్కరం. రేపు 14 వచ్చే 2027 జూన్ 26 నుంచి కూడా గోదావరి నది పుష్కరాలు అంటున్నారు. అక్కడ కూడా యాత్రికులకు అన్నప్రసాద వితరణ చేయాలనే సంకల్పంతో మా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇక్కడ మాకు విజయనగరం అనంత శ్రీధామ్ మాతాజీ వారు మా ఇక్కడ అన్నప్రసాద వితరణ చేయడానికి సహకరించి మాకు ఇక్కడ కావాల్సిన స్థలాన్ని, భవనాన్ని కూడా ఇచ్చారు. వారికి కూడా మా ధన్యవాదాలు. ముని గోపాలకృష్ణ గారు మదనపల్లి నుంచి సతీ సమేతంగా వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి, దాతలకి, ట్రస్టీలకి, యాత్రికులకి, భవన దాతకు అందరికీ కూడా మరొకసారి శ్రీ వెంకటేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రాహ్మణ నిత్య అన్నదాన సమాజం ద్వారకా తిరుమల చైర్మన్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు గడిచిన 12 పుష్కరాలలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం. ప్రస్తుతం యమునా పుష్కరాలలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణని, రుచికరంగా నాణ్యమైన భోజనాన్ని అందజేస్తున్నారు. ఈ పుష్కరాలకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకొని కృపా కటాక్షానికి పాత్రులు కావడంతో పాటు అన్నదాత సుఖీ